హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు నేను మీకు మసాలా ఆమ్లెట్ని అయితే చూపించబోతున్నాను. ఈ మసాలా ఆమ్లెట్ రైస్లోకే కాదండి, ఈవినింగ్ స్నాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేయండి. ఒక గిన్నె తీసుకొని నేను ఇక్కడ 4 ఎగ్స్ని అయితే బీట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో పెద్ద సైజు ఆనియన్, 4-5 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా వేసుకోండి. ఈ ప్రాసెస్లో చేశారంటే రైస్ని పక్కన పెట్టి ఉత్తి ఆమ్లెట్ తినేస్తాం, అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి. అలాగే ఒక చిటికెడు పసుపు వేసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల నీచు వాసన అనేది రాదు. 1 స్పూన్ కారాన్ని అయితే వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా, అలాగే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక మొత్తం బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా హ్యాపీగా తినేయొచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే కొద్దిగా వేసుకోవాలి. మనం ఇలా కలుపుకోవాలండి. కొత్తిమీరని అయితే వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా తుంచి వేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని వేసుకుంటే సరిపోద్ది. కరివేపాకు వేశాక ఒకసారి మిక్స్ చేసుకోండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇదే ప్రాసెస్లో మీరు ఎప్పుడు ఆమ్లెట్ చేసినా కూడా ఇలానే చేస్తారు. ఇలా బాగా మిక్స్ చేశాక దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. మనం మిక్స్ చేసుకున్నది ప్యాన్ బాగా వేడెక్కాక ఇలా వేసుకోండి. మరీ పల్చగా కూడా వేసుకోకూడదు. ఇలా వేసుకున్నాక ఒక స్పూన్ సహాయంతో నీట్గా దీన్ని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా కొద్దిగా ఆనియన్ని గట ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్నాక దీన్ని కాస్త ఆయిల్ అయితే చుట్టూ వేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ఉడకనివ్వాలండి. ఇలా ఆయిల్ మొత్తం వేసుకున్నాక 2-3 నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత సైడ్ నుంచి ఇలా నెమ్మదిగా కదుపుకోవాలి. కొంచెం కొంచెంగా కదిలించుకోవాలండి. ఫస్ట్ స్టెప్ అయితే కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి బాగా అర్థం అవ్వాలని అయితే చెప్తున్నానండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి. నెమ్మదిగా విరిగిపోకుండా నెమ్మదిగా రివర్స్ చేసుకోండి. చూడండి మనకి ఎంత బాగా వచ్చింది. రివర్స్ చేసుకున్నాక కాస్త ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ ఇలా వేసుకున్నాక ఇంకో 2 నిమిషాలు ఉడకనిస్తే సరిపోద్ది. ఇప్పుడు ఇలా నీట్గా సెంటర్లోకి అయితే ఇలా అడ్జస్ట్ చేసుకొని వేగనిస్తే మన సింపుల్ అండ్ టేస్టీ మసాలా ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. దీన్ని వేరే ప్లేట్లో తీసుకొని చూడండి ఎంత బాగా వచ్చేసిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మన ఆమ్లెట్ రెసిపీ రెడీ.